నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ఆకాశమంత పందిర్లు, భూదేవి అంతా ముగ్గుళ్ళు అని అంటుంటారు కదా. శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. ఆ రోజుని చాలా గొప్పగా వేడుకగా జరుపుకుంటారు మన హిందువులంతా. సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అలాగే ప్రతి పల్లెటూరులో ఆనందం అంటే సీతారాముల కళ్యాణం, శ్రీరామనవమి అంటేనే ప్రతి పల్లెలో శ్రీరాముడి గుడి లేనిది ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఆయన శ్రీరామచంద్రుడు, రఘుకుల నందనుడు. 2025 రామనవమి ఎప్పుడు జరుపుకుంటారు అంటే 2025లో ఏప్రిల్ 6న రామనవమి జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువున చైత్రశుద్ధ నవమి రోజు బుధవారం నాడు పునర్వసు నక్షత్రంన కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం 12 గంటలకు వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. దుష్ట శిక్షణార్థం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తారు. అందులో అతి ముఖ్యమైనది 7వ అవతారమైన రామచంద్రుని అవతారం. సామాన్య మనిషిగా ధరణిపై అవతరించి ధర్మ సంస్థాపన చేశారు. శ్రీరాముడు వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి బుధవారం నాడు పునర్వసు నక్షత్రంన జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అందరూ రంగరంగ వైభవంగా సాగుతాయి. వీధుల్లో చలువ పందిళ్లు వేసి సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. పుత్ర కామేష్టి యాగ ఫలితం అయోధ్యను పాలించిన రఘువంశపు రాజుల దశరథ మహారాజుకి సంతానం లేకపోవడంతో రాజగురువు అయిన వశిష్ఠ మహర్షి సూచనతో పుత్ర కామేష్టి యాగం నిర్వహించారు. యాగానికి ప్రసన్నమైన దేవతలు ఓ పాయస పాత్రను దశరథునికి ప్రసాదించారు. ఆ పాత్రలోని పాయసాన్ని 3 భాగాలుగా చేసి దశరథుడు తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకు అందజేశారు. ఓ శుభముహూర్తాన 3 రాణులు గర్భం దాల్చగా చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు వారు జన్మనిచ్చారు. పుత్ర కామేష్టి యాగ ఫలితంగా పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. శ్రీ మహావిష్ణు దశావతారాలలో 7వది రామావతారం. శ్రీరామ జనన సమయానికి రావణాసురుడు ముల్లోకాలను అల్లోకల్లోలం చేస్తున్నాడు. 14 అరణ్యవాసం రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్య పట్టాభిషిక్తుడై అయ్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడు జరిగిందని ప్రజల విశ్వాసం. ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి ఏటా చైత్రశుద్ధ నవమి శ్రీరామ నవమిగాను వేడుకలు శ్రీ సీతారాముల కళ్యాణం జరుపుతారు. శ్రీరామచంద్రుడికి 16 ఉత్తమ లక్షణాలు ఉన్న సుగుణాభిరాముడు. పితృ వాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, బాధ్యత, భార్య మీద ప్రేమ కోసం పరితపించిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా, ఇలా సకల గుణాభిరాముడితో 16 ఉత్తమ లక్షణాలున్నాయి. క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, సాహసికుడు, వేదాంతము తెలిసినవారు, చేసిన మేలుని మరువనివాడు, సత్యవాక్క పరిపాలకుడు, గుణవంతుడు, స్వయం నిర్ణయాలు తీసుకుని విజ్ఞానవంతుడు, సర్వ జీవుల పట్ల దయ కలిగిన వారు, సకల శాస్త్రాల్లోనూ పండితుడు, సమస్త కార్యములలోనూ సమర్థుడు, సులక్షణమైన రూపసి అంటే అందగాడు, అత్యంత ధైర్యశాలి, క్రోధాన్ని జయించిన వారు, సమస్త లోకములలోనూ
తెలివి అయిన వారు, ఈర్ష్య అసూయ లేనివాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి, ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక వ్యక్తి శ్రీరాముడు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలు సుఖశాంతులతో ఉన్నారన్నది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి ఏప్రిల్లో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభయాత్ర. శ్రీరామ నవమి వేసవి కాలంలో ప్రారంభం అవుతుంది. వేసవి సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువలో వస్తాడు. రఘువంశ కీర్తి పతాకం సూర్యవంశపు ఆరాధ్యుడిగా పేర్కొన్నది. శ్రీ వంశానికి చెందిన ప్రముఖులలో దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచిన తండ్రి మాట కోసం నిలబడ్డాడు. కాబట్టి రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలగున పేర్లతో పిలుస్తారు. ఆయన రామాయణం చదివితే అసలు రాముడి చరిత్రంతా కూడా తెలుస్తుంది. శ్రీమద్ రామాయణం చాలా చాలా చక్కగా విశదీకరించారు. అంత బాగుంది. ప్రతి ఒక్కడిది మనం నేర్చుకోవాల్సింది, మన పిల్లలకు కూడా చెప్పవలసింది, భావితరాల వాళ్ళకు కూడా అందించాల్సింది రామచరితం. అంటారు రాముళ్లాంటి బిడ్డ ఉండాలి అనేసి. రామ లక్ష్మణుల్లాంటి కొడుకులుంటే ఎంతో బాగుంటుంది అని వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు అసలు పిల్లలకైతే అసలు రామాయణం ఏంటి, మహాభారతం ఏంటి అన్నది కూడా తెలియట్లేదు. మనము మన బిడ్డలకి చెప్తూ ఉంటే వాళ్ళు ఇంకా భావితరాల వాళ్ళకి అందించగలిగిన వాళ్ళం అవుతాం. అందుకే శ్రీరామ నవమి గురించి, శ్రీరాముడి గురించి చక్కగా ప్రతి ఒక్కరికి చెప్పండి. రామ చరిత్ర అందరి చేత చదివించండి. మనం ఎలా ప్రతి ఒక్కటి నేర్చుకుంటున్నామో రామాయణం కానీ, మహాభారతం కానీ, భాగవతం కానీ ఇలాంటివన్నీ కూడా మనం చదివి మన పిల్లలకి చెప్పడం వల్ల వాళ్ళు వాళ్ళ భావితరాల వాళ్ళకి చెప్పగలిగిన వాళ్ళం అవుతాం. విన్నారుగా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.